హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతానండి. ఇది మాత్రం ఫస్ట్ టైం నేను ట్రై చేశానండి. చాలా సూపర్‌గా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటదండి. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటది. కాకపోతే నా దగ్గర నెయ్యి లేకున్నది కాబట్టి స్కిప్ చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు గిన ట్రై చేయండి. నేను ఎలా చేయించాలో చూపిస్తానండి. ఫస్ట్ బీరకాయలైతే నేను పైన అది తీసేయాలనండి. అట్లే సన్నగా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. మొత్తం అలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మొత్తం. తర్వాత పచ్చిమిరపకాయలు తొడిమెలు తీసి పెట్టుకొని అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి రెడీగా. పచ్చిమిరపకాయలు, బీరకాయలు. తర్వాత స్టవ్ అంటించి పొయ్యి మీద పెన్నం పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. తర్వాత కొన్ని నువ్వులేసి కొంచెం వేగినంత వరకు కలుపుకోవాలండి. ఇది సిమ్‌లో పెట్టేసుకోవాలండి. మొత్తం ఎక్కువ పెడితే చిటపటని మొత్తం చిట్లుతానండి. పొయ్యి నిండా చిట్లుతానండి అవి. తర్వాత పచ్చిమిరపకాయలు, బీరకాయలు అట్లా వేసేసుకొని కలిపేసుకోవాలండి మొత్తం. అందులోనే నువ్వులో ఉన్న దాంట్లోనే వేసేసుకోవాలండి అట్లా. కాసేపు మూత పెట్టేసిన తర్వాత చూడండి ఎట్లా అయిందో. తర్వాత కల్లుప్పు వేసేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు, తర్వాత కరివేపాకు వేసానండి. తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కలుపుకున్నానండి. మొత్తం అట్లా మిక్స్ చేసుకున్నానండి. మొత్తం అలా మిక్స్ చేసేసుకొని కాసేపు ఉడకనియనికే మూత పెట్టేశానండి. 5 to 10 మినిట్స్ కుకింగ్ అయిన తర్వాత చూడండి ఎలా అయిందో మొత్తం అట్లా. తర్వాత ఒక చిన్న మిక్స్ జార్ చేసుకొని అందులో మొత్తం వేసి అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా వేసుకోవాలండి. మొత్తం మెత్తగా కాకుండా కొంచెం బరక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత డీప్ ఫ్రై తాలింపు వేసుకోవాలండి అది. ఆవాలు నా దగ్గర జీలకర్ర మాత్రం లేకుండా స్కిప్ చేశాను. చిటికెడు పసుపు వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. ఎండుమిర్చినా వేసుకోవచ్చు, కాకపోతే నా దగ్గర లేవు, స్కిప్ చేశాను. తర్వాత వెల్లుల్లి అట్లా మొత్తం పొట్టుతోనే ఇట్లా దంచేసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కరివేపాకు అట్లా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకొని కలిపేసుకోవడానండి అంతే. చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ అండి.